అందరికీ నమస్కారం. ఈఎంఆర్ఎస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో, దీనికి సంబంధించి అయితే ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఎలా ఉంది, పోస్టులు ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎలా ఉన్నది, మేల్‌కి అండ్ ఫీమేల్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన తెలంగాణ వైజా గానీ, ఆంధ్రప్రదేశ్ వైజా గానీ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పూర్తి వీడియో అయితే మన ఛానల్‌లో అయితే చేసి పెట్టాను. సో, మన ఛానల్‌లో అయితే ఉంటది. దానికి సంబంధించి వీడియో అయితే మీరైతే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. సో, ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే జిల్లాల వారీగా జిల్లా స్కూల్స్ వైజ్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయని ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళ కోసమని ఇప్పుడైతే నేనైతే వీడియో చేస్తున్నాను. సో, ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో అయితే స్టేట్ వైజ్‌గా పోస్టులు అయితే ఇస్తది. డిస్ట్రిక్ట్ వైజ్‌గా అయితే వేకెన్సీస్ అయితే పోస్ట్‌లో మనకు సంబంధించిన పీడిఎఫ్‌లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఇవ్వదు. డిస్ట్రిక్ట్ వైజ్‌గా వేకెన్సీస్ లిస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీడిఎఫ్‌లో అయితే ఇవ్వలేదు. సో, నేనిప్పుడు ఎలా మనం తెలుసుకోవాలి, డిస్ట్రిక్ట్ వైజ్‌గా స్కూల్స్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా మన తెలంగాణలో ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ కానీ, అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్స్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలనేది కూడా నేనైతే క్లారిటీ అయితే చెప్తాను. సో, ఇంకా మన ఛానల్‌ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే మనమైతే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకైతే ఎప్పటికప్పుడే అప్డేట్స్ అనేది అందుతూనే ఉంటాయి. సో, మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో, వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే కమెంట్ చేశారు. వాళ్ళ కోసమని ఇప్పుడైతే నేను వేకెన్సీకి సంబంధించి అయితే మీకైతే ఎలా తెలుసుకోవాలనేది చెప్తున్నాను కాబట్టి వీడియో అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి తెలంగాణలో ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి లిస్ట్ అయితే నేనైతే చూపెడతాను. ఒకసారి క్లారిటీ అయితే చూడండి. సో, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ అయితే దాదాపు ఈఎంఆర్ స్కూల్స్ అయితే దాదాపు చూసుకున్నట్లయితే 23 అయితే ఉన్నాయి. సో, ఈ 23కు సంబంధించిన ఈఎంఆర్ఎస్ స్కూల్స్‌లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణలో. సో, ఈ స్కూల్స్‌లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఈ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏ పేరుతో ఉన్నాయి, అడ్రస్ ఏందనేది ఇప్పుడైతే నేను క్లారిటీగా అయితే చెప్తాను. తర్వాత మనం వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలనేది కూడా నేనైతే క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఈఎంఆర్ఎస్ నర్నూరు అనే పేరుతో అయితే ఉంది. దీనికి అడ్రస్ చూసుకున్నట్లయితే నర్నూరు బిసైడ్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ బాలానగర్, అదేవిధంగా మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ కురవి, అండ్ రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట, కామారెడ్డి చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ గాంధారి, రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ మర్రిమడ్ల, అండ్ మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ సిరోలి, అండ్ నిజామాబాద్లో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ ఇండల్వాయి, అండ్ కొత్తగూడెం భద్రాద్రిలో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ గందుగులపల్లి, అండ్ నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ కల్వకుర్తి, కొత్తగూడెం భద్రాద్రి చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ పాల్వంచ, కొమరం భీం ఆసిఫాబాద్లో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ సిర్పూర్ టీ అంటే సిర్పూర్ టౌన్, అండ్ కొత్తగూడెం చూసుకున్నట్లయితే కొత్తగూడెం భద్రాద్రి చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ టేకులపల్లి, ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ ఉట్నూరు, అండ్ కొత్తగూడెం భద్రాద్రి చూసుకున్నట్లయితే మళ్ళీ ఈఎంఆర్ఎస్ గుండాల, అండ్ మహబూబాబాద్ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ బయ్యారం, ఆదిలాబాద్ ఈఎంఆర్ఎస్ ఇంద్రవెల్లి, కొత్తగూడెం భద్రాద్రి ఈఎంఆర్ఎస్ చెర్ల, అండ్ కొత్తగూడెం భద్రాద్రి ఈఎంఆర్ఎస్ దుమ్ముగూడెం, కొత్తగూడెం భద్రాద్రి ఈఎంఆర్ఎస్ ముల్కల్లపల్లె, ఖమ్మం చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ సింగరేణి, అండ్ మహబూబాబాద్ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ కొత్తగూడ, అండ్ మహబూబాబాద్ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ గూడూరు. సో, దీనికి సంబంధించి కూడా అడ్రస్ కూడా పక్కకే అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే అడ్రస్ అయితే చూడండి. దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకున్నా, దీనికి సంబంధించి లింక్ కూడా కావాలి అనుకుంటా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పుడైతే నేను డిస్ట్రిక్ట్ వైజ్గా అదేవిధంగా నేమ్ వైజ్గా అయితే ప్రతి ఒక్క స్కూల్ అయితే చెప్పాను. దాదాపు 23 స్కూల్స్ అయితే ఉన్నాయి మన తెలంగాణలో. సో, ఈ 23 స్కూల్స్లో అయితే మనకు ఈఎంఆర్ఎస్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో, మనం వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ దగ్గరలో అంటే ఒకవేళ మీరు ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నా పర్లేదు, అంటే ఈ స్కూల్ మీ డిస్ట్రిక్ట్లో ఉన్నా లేకున్నా, అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో మనమైతే అప్లై చేస్తాము కాబట్టి, సో, ఒకవేళ మీరు దగ్గర వాళ్ళు అయితే అంటే ఆదిలాబాద్ వాళ్ళు అయితే మీరు ఈఎంఆర్ఎస్ నర్నూర్ను అంటే తెలిసిన వాళ్ళు కానీ, అందులో పనిచేసే స్టాఫ్ కానీ, లేకపోతే ప్రిన్సిపల్ కానీ, అందులో ఎవరైనా సరే మీరు ఒకవేళ విజిట్ అయ్యి కూడా
వాళ్ళ దగ్గర కూడా మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మన స్కూల్‌లో అని చెప్పేసి మీరైతే అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఎవరైనా పరిచయం ఉన్నా లేకపోయినా ఒకవేళ మీరు ఆ స్కూల్ కనుక విజిట్ చేస్తే మీరైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం డిస్ట్రిక్ట్ వైజ్‌గా అదేవిధంగా డిస్ట్రిక్ట్‌లో ఉన్న స్కూల్ వైజ్‌గా జిల్లాల వారీగా మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం అయితే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. చాలామంది కామెంట్ అయితే చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్‌లో జిల్లాల వారీగా వేకెన్సీస్ అనేది ఇవ్వదు. స్టేట్ వైజ్‌గా వేకెన్సీస్ అయితే ఇస్తది కాబట్టి ఇప్పుడు నేనైతే మీకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. సో డిస్ట్రిక్ట్ వైజ్‌గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్‌గా ఏమేమి పేరుతో ఎక్కడెక్కడ ఉన్నాయని ప్రతి ఒక్కటైతే నేనైతే చెప్పాను కాబట్టి సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే పొందగలుగుతారు. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలో రేపు లేదా ఈరోజు నైట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా తెలుసుకోవాలి వేకెన్సీస్ అనేది కూడా నేనైతే క్లారిటీగా చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే నేనైతే ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను ఆల్రెడీ. ఎలా అప్లై చేయాలి ఇక 23rd వరకు అయితే ఈ నెల 23rd వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. అంటే టీచింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అందులో మేల్ అండ్ ఫీమేల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి దాని అప్లికేషన్ ప్రాసెస్ కానీ అప్లికేషన్ ఫీ కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి శాలరీ కానీ ప్రతి ఒక్కటి అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మన ఛానల్లో అయితే పెట్టాను. చాలా అంటే చాలా రీచ్ వస్తుంది, చాలామంది అయితే అర్థమవుతుంది, చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో చాలామంది కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎలా వేకెన్సీస్ తెలుసుకోవాలని అయితే నేనైతే వీడియో చేశాను. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఆ వీడియో పూర్తిగా చూసి మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు బీఈడ్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరైతే అప్లై చేసి ట్రై చేయండి. జాబ్ వస్తే మాత్రం మీ లైఫ్ అనేది సెట్ అయినట్టే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.